అత్తమ్మా ఈ చీర మీద బ్లౌజ్ చూసారా మీరు? మొన్నే కదా ఈ చీర కట్టుకున్నావు. అదే వెతుకుతున్నాను, ఎంతసేపటి నుంచి కనబడట్లేదు. ఏం చూడలేను, నా బట్టలలో కూడా ఏం రాలేనే. నువ్వు ఉండవే, వస్తున్నాను. నువ్వు ఇక్కడ రావే. ఎక్కడికి తీసుకెళ్తుంది? ఈ బట్టలేంటి, కుప్పలేంటి, ఇట్లా కుప్పలు కుప్పలు పెడితే నీ బ్లౌజ్ దొరుకుతుందా అనే ఇందులో? లేదా కబడ్డీ ఉంది కదా అని చెప్పి బట్టలు తీసుకురావాలి, ఇందులో కుక్క. బయట నుంచి చూస్తే అబ్బా ఎంత నీట్ గా పెట్టుకుంది అని అనుకుంటారు. కబడ్డీ ఓపెన్ చేస్తే తెలుస్తుంది భాగవతం. ఫస్ట్ ఇవన్నీ నీట్ గా చదువు. బ్లౌజ్ ఎందుకు కనబడదో నేను చూస్తా. నీలాంటి వాళ్ళకు ఈ కబడ్లు ఉండదు, ఉట్టి సెల్ఫ్లే ఉండాలి. అప్పుడు ఎప్పటికప్పుడు మడత పెట్టి నీట్ గా సర్దుకుంటారు. సరే అత్తమ్మ, ఫస్ట్ కబోర్డ్ అంతా నీట్ గా సర్దుకుంటాను. అబ్బా ఎంత నీట్ గా ఉన్నాయి. ఇప్పుడు ఫంక్షన్కి వెళ్దామని ఈ చీర తీసుకున్నాను, మొన్ననే బట్టలు అన్ని సర్దినా. అయినా మళ్ళీ ఏం చేస్తున్నావే? బట్టలను తీసి అలా పడేస్తున్నావు. ఫంక్షన్కి వెళ్దామంటే ఈ చీర మీద బ్లౌజ్ కనపడట్లేదు అత్తమ్మ. ఒకటి దొరకలేను అని చెప్పేసి అంత మళ్ళీ చేతికొడు తయారు చేసినావు. ఎత్తుకో, ఏమన్నా చేసుకోండి ఇష్టం.